అయితే నారాయణపేట ఎమ్మెల్యేగా మీరు ఎన్నికవడానికి 2018 కంటే ఈసారి మద్యం ఏరులై పారింది, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారనేది బీఆర్ఎస్ ఆరోపణ. దానికి ఏమంటారు? ఎందుకంటే ఒక ఒక అమ్మాయి అక్కడి నుంచి గెలిచిందంటే ఫస్ట్ దాకా వాళ్ళు ఇంకా రీకౌంటర్స్ వేయలేదు. మొన్న రీసెంట్గా ఒక చిట్ చాట్లో ఆయన అడిగితే ఆయన చెప్పాడు అనమాట, 2018లో నేను పంచిన దానికంటే డబుల్ పంచారు వాళ్ళు. దానివల్ల ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మొన్న వరకు. సో అసలు డబ్బు విపరీతంగా పారింది, మద్యం కూడా బాటిల్స్ గట్టిగా ఇచ్చారు. సో దానివల్ల గెలిచింది తప్ప అది కూడా స్వల్ప మెజారిటీనే, ఎంతో కాదు. సో అనేది వాళ్ళ ఆరోపణ. దానికి ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు ఇంకా అధికారం పార్టీలో ఉన్నారు అంటే వాళ్ళు పంచారు కాబట్టి మీరు కూడా పంచుతారా? మేము పంచలే. ఇప్పుడు నేను ఒకటండి, రాజకీయాల్లో ఏంటంటే జనాల ప్రేమ ముఖ్యం అండి. ఈ పంచము పంచలేదనేది చాలా వరకు నడుస్తుంటది. రాజకీయాల్లో ఆరోపణలు చేస్తుంటారు, అవన్నీ పట్టించుకోండి. నేనైతే పట్టించుకోనండి. ఏమనుకుంటున్నారు, కొత్తగా వచ్చాను అనుకొని ఇవన్నీ పట్టించుకుంటాను అనుకుంటారు. నేను అస్సలు పట్టించుకోను. అస్సలు నేను ఎవరిని కూడా పట్టించుకోను. ఎందుకంటే ఇవన్నీ ఆరోపణ చేసే వాళ్ళు ఇన్సెక్యూరిటీస్తో ఆరోపణ చేస్తారని అనుకుంటాను. నాకు ముందు నుంచి కూడా మాకు ఇంట్లో నేర్పించింది ఒకటే, నెగిటివిటీ వస్తుంది, ఆ నెగిటివిటీ తీసుకుంటాం. ఆ తీసుకునే శక్తి నాలో ఉంది. అది చాలా మంది వరకు తెలియదేమో. అది నేను తీసుకుంటాను. నేను చాలా వరకు ఇగ్నోర్ చేస్తానండి. నేను ఇప్పుడు అది పట్టించుకోవడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం నాకు ఇంపార్టెంట్. అది సేవా భావంతో ముందుకు వెళ్తాను కానివ్వండి, ఇవన్నీ పట్టించుకోనండి. ఇప్పుడు స్వల్ప మెజారిటీ అంటే ఇప్పుడు నాకు జనాలు ఇచ్చే ప్రేమ చూస్తాను, మెజారిటీ చూడండి. జనాలు ప్రేమ ఇచ్చిండ్రా లేదా అని చూస్తాను. అందరు కూడా మెజారిటీలలో మాట్లాడతారు. నేను మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది ఒకటే, ఎప్పుడైనా మీరు ప్రచారం టైంలో కూడా జనాలు అడిగినప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తారని అడిగినప్పుడు, ప్రెస్ వాళ్ళు కూడా అడిగినప్పుడు ఎంత మెజారిటీ అన్నప్పుడు నేను ప్రతిసారి చెప్పింది ఒకటే, నాకు గెలవడం ఇంపార్టెంట్, మెజారిటీలు నేను పట్టించుకోను. గెలుస్తాను మీకు ముందే తెలుసండి. అది నాకు ఒక్క ఓటుతో గెలిచినా కూడా. ఇక్కడ ఆ ఎమ్మెల్యే పైన ఉన్న వ్యతిరేకత అంటారా, లేకపోతే మీ ఫ్యామిలీ మీద ఉన్న పార్టీ మీద నమ్మకం అంటారా? రెండు అంటాను. మా మీద నమ్మకం ముందు నుంచి కూడా జనాలకు ఉంది. ఆ నమ్మకంతో పాటు ఆయన మీద వచ్చిన వ్యతిరేకత కూడా అంతే ఉందండి. ఎందుకంటే అందుబాటులో ఉండరు అని చెప్పి ఒక వ్యతిరేకత, ఎవరిని కలవరు అని చెప్పి ఒక వ్యతిరేకత. అలా చూసుకుంటే మాకేం పనులు జరగలేదు. నేను గ్రామం తిరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మాకు పనులు జరగలేదనే చెప్తున్నారు. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ దళిత బంధు, బీసీ బంధు మీద పేర్ల మీద తీసుకున్నారండి. పేర్లు తీసుకొని మాకు ఏమవుతుంది, మాకు ఇస్తారా లేదా, మేము వాళ్ళకి 10,000 ఇచ్చినాం, 20,000 ఇచ్చినాం అని చెప్తున్నారండి. ఇప్పుడు ఒక బీసీ బంధు, దళిత బంధు కావాలంటే కమిషన్లు తీసుకున్నారు. ఇప్పుడు అవి నేను మాట్లాడితే ఇంకా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి. ఇప్పుడు మీ పైన ఆరోపణ చేస్తారేమో. ఇప్పుడు నా పైన నేను ఒకటే చెప్పానండి, 6 గ్యారెంటీలకి మీ వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారా? లేదండి, నేను ఒకటే చెప్పాను, ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వని అవసరం లేదనేది చెప్పాను. ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది అదే. జనాల కోసం పనిచేసినప్పుడు, వాళ్ళ మంచి కోసం పనిచేసినప్పుడు డబ్బులు ఎందుకు తీసుకోవాలి, అవసరం ఏంటి? మనము మన పాలన ఎలా ఉండాలంటే ప్రజలకి సేవ చేసే దీంట్లో ఉండాలి కానివ్వండి. మీ ఐడియాలజీ ఓకే, కానీ గ్రౌండ్ లో ఉన్న మీ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారా? అలానే ఉంటారండి. నేను వాళ్ళకి సూచించింది కూడా అదే. ఎక్కడ కూడా లాబింగ్ కూడా చేయమండి. ఇదైతే మేము 6 గ్యారెంటీలు అన్నామో, 6 గ్యారెంటీలది లాబింగ్ కూడా చెయ్యకుండా ఎవరైతే అర్హులో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పాము. అది గ్రామంలో కూడా చెప్పింది ఒకటే, ఏదైతే గ్రామానికి వెళ్తామో ఇప్పుడు మీ పార్టీ మా పార్టీ అని చూడకండి, మనం గెలిచినాం, ప్రజల కోసం ఏది మంచిదో చూడండి. ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళైనా వాళ్ళు అర్హులైతే తప్పకుండా వాళ్ళకి ముందుగా చేయాలనేది కూడా చెప్పామండి. ఆల్రెడీ అందరికీ సూచనలు వెళ్ళిపోయాయి. ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఒకవేళ ఆ డబ్బులు తీసుకున్నారని తెలిస్తే కూడా అది మా దృష్టికి తీసుకురమ్మని కూడా జనాలకు చెప్తామండి. మేడం, మీరు ఎన్నికల ప్రచారంలో నారాయణపేటలో దాదాపు అన్ని కవర్ చేశారు. అవునండి. కానీ కొన్ని గ్రామాలు మీరు కవర్ చేయలేదు. అవునండి. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రోనే? లేదండి, అది టైంలో అండి, టైం ఇష్యూస్ తోని కవర్ కాలేదు. ఎందుకంటే నాకు 1 మంత్ కూడా టైం లేకుండే అండి. మీరు చూస్తే 1 మంత్, కరెక్ట్ గా 1 మంత్ ఉండింది. ఆ 1 మంత్ లో ఆబ్వియస్లీ అండి ఐ కెనాట్ కవర్ మాక్సిమం. కానీ కవర్ చేయని చోట్ల అన్నిటి కూడా మా మామగారు కవర్ చేసుకుంటూ వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నేను కవర్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో కాదు, మా మామగారు కవర్ చేశారు,
నేను కొన్ని గ్రామాలు కవర్ చేశాను. గెలిచి మళ్ళీ మొదటగా వచ్చేది ఆ గ్రామాల్లోకే వస్తామని కూడా చెప్పామండి. మళ్ళీ వెళ్ళారా గెలిచిన తర్వాత? ఇంకా ఏడండి, మాకు టైం ఏడుంది. అక్కడ అంటారు ఇక్కడ అంటారు, మీటింగ్సే నడుస్తున్నాయి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లోకి రావాలి కాబట్టి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కంట్రోల్ వచ్చినాక తర్వాత తప్పకుండా అన్ని కూడా చేసుకుంటూ వెళ్తామండి. ఫస్ట్ ఏదైతే గ్రామాల్లోకి వెళ్ళలేదో ఆ గ్రామాల్లోకి వెళ్తానండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని